విజయాస్ తెలుగు కార్నర్కు స్వాగతం. ఈ వీడియోలో మనం 9వ తరగతి సింగిడి 1లో పాఠం 1 ధర్మార్జునుడు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ధర్మార్జునుడు ఇందులో పేరు వినగానే మనకి ఒకే శీర్షికలో మనకి ధర్మరాజు అర్జునుడు ఇద్దరిని కలిపి శీర్షికగా ఉంచడం అనేది మనం గమనించగలం. మరి పంచపాండవులు అంటే 5గురు. పంచపాండవులు 5గురు ఉండగా ధర్మరాజు అర్జునుడు వాళ్ళిద్దరినే కలిపి చమకూరు వెంకట కవి శీర్షికగా ఎందుకు పెట్టాడు? వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటి? ఈ విషయాలు మనం తెలుసుకునే ముందు చదవండి, ఆలోచించండి, చెప్పండి అన్న విషయంలో మనకి ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ పద్యాన్ని చూడండి. ఈ పద్యం కుజనులు కొందరు రేగి ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతో సుజనాలింగడు కుందజేయునెడా రాజుల్ వారి వారింపక ఏ నిజ దౌర్బల్యము చూపిరేని చెడదా నిక్కంబుగా రాజ్యమో త్రిజగత్కారణ భక్త పాలనహర శ్రీ గుంటు మల్లేశ్వర అని ఒక పద్యాన్ని మనం చూస్తున్నాం. ఈ పద్యాన్ని, ఈ శతకాన్ని రాసినటువంటి కవి ఎర్రం విశ్వనాథం గుప్తా. అయితే ఈ పద్యాన్ని ఇంకా లోతుగా వివరించాలి అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పద్యం చూడగానే మనకు అర్థమైపోతుంది. కుజనుల్ అంటే చెడ్డవాళ్ళు, సుజనులు అంటే మంచివాళ్ళు, కుజనులు అంటే చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళు కొందరు రేగి అంటే చెలరేగి ఈ వసుమతి అంటే ఈ భూమి మీద క్రూర స్వభావంబుతో చెడ్డ స్వభావాలతో సుజనాళిన్ కడు సుజనాళిన్ కడు అంటే మంచి వాళ్ళని కుందజేయునెడా, మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టేటప్పుడు, లేదు అంటే వాళ్ళని హింసిస్తూ ఉన్నప్పుడు రాజులు వారింపక, రాజులు ఏం చేయాలి? వాళ్ళని వారింపక ఏ నిజ దౌర్బల్యము చూపిరేని, వాళ్ళని ఖండించుకుంటా గద్దించుకుంటా వాళ్ళ అరాచకాలు కి అడ్డుపడి వాటిని నివారించుకుంటా ఉంటే దౌర్బల్యం చూపిరే చెడదా నిక్కంబుగా రాజ్యము. చెడదా నిక్కంబు అంటే నిజము. రాజ్యం చెడిపోదా? ఓ త్రిజగత్కారణ భక్త పాలన హర శ్రీ గుంటు మల్లేశ్వర అని చెప్తున్నాడు. అంటే అక్కడ నివాసం చేస్తూ ఉన్న మల్లేశ్వర అంటే ఏంటి? ఎవరు? శివుడు. ఆ శివుడితో, దేవుడితో చెప్తూ ఉన్నాడు ఎర్రం విశ్వనాథ గుప్తా. అంటే రాజులు ఏం చేయాలి? రాజ్యం, రాజులు, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు అనేవి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే అప్పుడు రాజ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ శతకకర్త ఆ విధంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఎలా వాటిని తీసుకోవచ్చు? మన సమాజంలో ఉండేటటువంటి అధికారులు, వాళ్ళు ప్రధానమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, వార్డు మెంబర్ అవ్వచ్చు, ఎవరైనా సరే నాయకుడు అనేవాడు ఏం చేయాలి? చెడ్డవాళ్ళు చెలరేగిపోయి సమాజంలో మంచి వాళ్ళని హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకోవాలి. వాళ్ళ అరాచకార్యాలను మనం అదుపు చేయాలి. అలా అదుపు చేయని పక్షంలో ఆ రాజ్యమైనా, సమాజమైనా, ఒక కుటుంబమైనా, ఒక పాఠశాల అయినా ఏ విధంగా ఉంటుందో ఈ కవి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. సజ్జనుల బాధలను నివారించే వాళ్ళు ఎవరు? సజ్జనులు అంటే మంచివాళ్ళు, సుజనులు, సజ్జనులు. నివారించడం అంటే తొలగించే వాళ్ళు ఎవరు? ఆలోచించండి. ఆ నాయకుడు. రాజ్యాలైతే రాజులు, మన ప్రభుత్వం అయితే ప్రభుత్వం అధికారులు కదా. దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి? దుర్మార్గులు విజృంభించి చెలరేగిపోతూ ఉన్నప్పుడు రాజుల స్థానంలో మనం ఏం పెట్టుకోవాలి? ఇల్లు అయితే తండ్రి ఏం చేయాలి? పాఠశాల అయితే తరగతి ఉపాధ్యాయురాలు ఏం చేయాలి? ఓకే, నువ్వే ఒక నాయకుడు అయితే నువ్వేం చేయాలి? మన చుట్టూ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు కలిసే ఉంటూ ఉంటారు. అలా చెడ్డవాళ్ళు విజృంభిస్తూ ఉన్నప్పుడు అధికారులు ఏం చేయాలి? వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఆ అరాచకాలను తొలగించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? విద్యార్థులకి ఈ ప్రశ్న చాలా 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 ఉపయోగకరమైన ప్రశ్న. మీరు చాలా ఇప్పుడున్న వయసుతో మీరు ఆలోచించలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇది మీకు చాలా అవసరం. ఎన్నికలు వస్తూ ఉంటాయి, తగిన సమయంలో మీరు ఓటు వేసే హక్కును పొందుకుంటారు. అలాంటి సమయంలో ఎలాంటి నాయకులను మనం ఎంచుకోవాలి? రాజుల పరిపాలన ఏ విధంగా ఉండాలి? మీరు నేటి బాలలే రేపటి పౌరులని చెప్తూ ఉంటాం కదా. మరి మీకు చేతికి ఓటు హక్కు వచ్చిన తర్వాత ఎలాంటి నాయకుల్ని మీరు ఎన్నుకోవాలి? నాయకుడు అనేవాడు ఏ విధంగా పరిపాలన చేయాలో విద్యార్థులు చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి?
మంచి వాళ్ళను చెడ్డవాళ్ళను అందరినీ ఒకే రకంగా ప్రేమించగలగాలి. చెడు కనిపిస్తే దానిని అదుపు చేయడానికి చూడాలి. మంచి వాళ్ళని ఏం చేయాలి? నాయకుడు ఎప్పుడు ప్రోత్సహించాలి. వాళ్ళు పేదవాళ్ళు అవ్వచ్చు, చదువుకోలేని స్థితిలో ఉండొచ్చు. మంచి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వాడు సమాజానికి, మన గ్రామానికి, మన దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాడనే ఆలోచన నాయకులకు కలగాలి. చెడ్డవాళ్లను కనుక మనం అక్కడే అదుపు చేయకుండా మనం చూసి చూడనట్టు విడిచిపెడితే ఒక్క చెడ్డవాడు 1000 మందిని సమాజంలో చెడగొట్టేవాడుగా మారుతాడు. కాబట్టి ఎవరైనా, మన ఇంట్లో వాళ్ళైనా, మన ఊరి వాడైనా, ఎవరైనా సరే చెడు చెడే. మనం ఎప్పుడూ కూడా ధర్మం వైపే నించోవాలి, చెడుని అదుపు చేయాలి, మంచి వాళ్ళను ప్రోత్సహించాలి. పాఠం యొక్క నేపథ్యం, ఉద్దేశ్యం. ప్రతి పాఠానికి కూడా నేపథ్యం ఉంటుంది, ఒక ఉద్దేశ్యం ఉంటుంది. నేపథ్యం అంటే పాఠానికి ముందుగా ఏం జరిగింది అన్న విషయాన్ని తెలియపరుస్తూ పొందుపరిచేదే నేపథ్యం. అది చదివితే తప్ప తదుపరి పాఠం మనకి కనెక్షన్ అర్థం కాదు. మరి ఉద్దేశ్యము అంటే, మరి ఈ తరగతి చదువుతున్న 9వ తరగతి పిల్లల వయసును బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ వయసులో ఉన్న పిల్లల స్వభావాలు ఎలా ఉంటాయో ఆలోచిస్తూ పొందుపరిచి సిద్ధపరిచినదే ఈ యొక్క సింగిడి 1 పాఠ్యపుస్తకం. మరి పాండవుల నియమావళి అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. అంగబలం, రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. చూడండి ఇక్కడ నియమావళి. పాండవులు నియమావళి ఏంటి? పాండవులు పంచపాండవులు 5గురు. అయితే వాళ్ళకు ఒక నియమం ఉంది. మరి 5గురికి కలిపి ఒకటే భార్య అని అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు మనం దైవీకంగా ఆలోచించాలి తప్ప అది వెక్కిరింతలుగా, వెటకారాలుగా మనం ఆలోచించకూడదు. ఇవి కథలు. ప్రతిదానికి ఒక కథ అనేది ఉంది. మన ఇతిహాస పురాణాలుగా చెప్పుకునే రామాయణ మహాభారతాల్లో ప్రతి కథలో కూడా ఒక విలువలను చూపించేటటువంటి వ్యక్తిత్వాలను పొందుపరిచారు. ఇక్కడ మనం ఒక భార్య, 5గురికి ఒక భార్య ఏంటి అనేది మనం పక్కన పెట్టి ఎందుకు అలా జరిగింది, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు, వాళ్ళలో మంచిని మనం తీసుకోవాలి. ఇక్కడ పాండవుల 5గురు కూడా వాళ్ళ నియమం ఏంటి అంటే, ఆ పంచపాండవుల 5గురు దగ్గర మరి ఈ యొక్క భార్యగా ఉన్నటువంటి పాండవుల భార్య ద్రౌపది వాళ్ళ 5గురితో ఒక దగ్గరే ఉండడం కుదరదు. కాబట్టి వాళ్ళ నియమం ఏంటంటే, సంవత్సరానికి ఒక దగ్గర ద్రౌపది ఉంటుంది. ఆ సంవత్సరానికి ఒకసారి, ఆ సంవత్సరం అంతా అయిపోయేంత వరకు మళ్ళీ ఆ అంతఃపురం వరకు మిగిలిన వాళ్ళు వెళ్ళకూడదు అనేది నియమావళి. ఒకవేళ అలా వెళితే కనుక వాళ్ళు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి ఉంటుంది. అయితే ఈ ఒక వృద్ధ బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి తన గోవుల్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి ఆ గోవులను ఏ విధంగానైనా రక్షించమని అర్జునుడిని శరణు కోరుకుంటూ ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు. మరి ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడో అర్జునుడు అడిగిన వాళ్లకు లేదని చెప్పే స్వభావం పాండవులకు లేదు. కాబట్టి అర్జునుడు ఈ యొక్క నియమావళిని మర్చిపోతాడు. వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయడం అంటే చాలా సంతోషం. వాళ్ళ కళ్ళ ముందు ఎదుటి వాళ్ళ కష్టమే కనిపిస్తుంది తప్ప తరువాత వచ్చే పర్యవసానాన్ని అర్జునుడు ఆలోచించుకుంటా వెంటనే తన యొక్క ఆయుధాలు తెచ్చుకోవడానికి ధర్మరాజు అంతఃపురంలోనికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ విధంగా వెళ్ళిన అర్జునుడు ఆయుధాలు తెచ్చుకొని ఆ గోవుల మందను తీసుకొని వచ్చి బ్రాహ్మణుడికి ఇవ్వడం జరుగుతుంది. అయితే తను నియమాన్ని అతిక్రమించాడు కాబట్టి అతను 12 సంవత్సరాలు భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. కానీ ధర్మరాజు పెద్దవాడు కాబట్టి చెబుతాడు, నువ్వు నీ స్వార్థం కోసం రాలేదు కదా, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చావు కాబట్టి నువ్వు వెళ్ళనవసరం లేదు అని చెప్పినప్పటికీ కూడా ధర్మరాజు మాత్రం తాను చేసింది అతిక్రమణ అని తనకు తాను ఒప్పుకొని సంతోషంగా ఆయన భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా వెళ్లే క్రమంలో అతను 3 వివాహం చేసుకోవడం, అంగబలాన్ని, తన రాజ్యం కొరకు మంచి మంచి యోధులను, అంగబలాన్ని సంపాదించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అర్జునుడు పరాక్రమశాలి, విజయుడు, విజయవంతంగా ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తాడు. అర్జునుడు వంటి పరాక్రముడు ఈ భూమి మీద లేడు. కాబట్టి విజయుడు, కాబట్టి విజయ గాథ, కాబట్టి చామకూర వెంకట కవి విజయ విలాసం అని దానికి పేరు పెట్టడం జరిగింది. అలా జరిగినటువంటి ఈ చిన్న కథను తీసుకొని చామకూర వెంకట కవి గారు
వర్ణనలను చేర్చి తన యొక్క చమత్కారంతో ఎంతో చక్కగా తన యొక్క రచనా శైలిని మనకి పరిచయం చేస్తూ రాసినటువంటి ఈ పద్యాలే ఈ ధర్మార్జునులు పాఠంలో ఉన్నటువంటి పద్యాలు. అంగబలాన్ని సాధించాడు, రాజ్య విస్తరణకు అవసరమైనటువంటి ప్రదర్శన చేశాడు, ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని వర్ణనలతో పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చామకూర వెంకట కవి రచించాడు. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణగణాల గురించి తెలిపాడు. ఇంద్రప్రస్థ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి ధర్మరాజుని ప్రజలు ఏ విధంగా పొగుడుతున్నారో ఎంతో చక్కని వర్ణనలతో ధర్మరాజు స్వభావాన్ని వివరిస్తూ ఎంతో చక్కగా మొదటి పద్యాన్ని రాయడం జరిగింది. కోరిన కోరికలు తీర్చడంలోను, శత్రువులను జయించడంలోను పాండవులు పేరుగాంచారు. ఎవరు ఏది వచ్చడిగినా సరే లేదు అని చెప్పే స్వభావం పాండవులకు లేదు. అందుకే కల్పతరువు వలె, కామధేనువు వలె అడిగిన వాళ్ళ కోరికలను తీర్చేటటువంటి వ్యక్తులని చెప్పి కవి వర్ణించడం జరిగింది. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞా పరిపాలన వ్రతాన్ని, ఆజ్ఞా పరిపాలన అంటే తాను ఎవరి ప్రజలకు ఏ విధమైన ఆజ్ఞలైతే పెడతాడో ఆ ఆజ్ఞలు తాను కూడా ప్రవర్తించాలన్న వ్రతం కలిగిన వాడు ధర్మరాజు. అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను, ప్రతి మానవుడు అలవర్చుకోవలసిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠాన్ని పెట్టారు అంటే ధర్మరాజు, అర్జునులు, పాండవుల గురించి మీకు తెలియదని కాదు. కాకపోతే ఈ పాఠాన్ని విన్న తర్వాత ఒక విద్యార్థిగా ఈ వయసులో నీ హృదయంలో నాటుకోవాలి మంచి స్వభావాలు. వాళ్ళని చూసి మనం కూడా ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి, సత్యమైపే నిలబడాలి, ఎవరికి ఏది అవసరమైనా మన వంతు సహాయం చేయాలి, మంచి వాళ్ళని ప్రోత్సహించాలి, ఆదరించాలి అనేటటువంటి మంచి లక్షణాలను విద్యార్థి దశలో ఉన్న మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ పాఠాన్ని 9వ తరగతిలో మొదటి పాఠంగా పెట్టడం జరిగింది. మరి పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ప్రబంధ ప్రక్రియకు చెందినది. ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను తీసుకొని వర్ణనలతో వర్ణిస్తూ డిస్క్రైబ్ చేస్తూ పెద్ద స్టోరీలా రాయడమే ప్రబంధం. వర్ణన ప్రధానమైనదే ప్రబంధం. దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. 18 రకాల వర్ణనలతో రాసిందే ప్రబంధం. ఇప్పుడు 100 పద్యాలుంటే శతకం అని ఎలా అంటామో 18 రకాల వర్ణనలతో కూడినదే ప్రబంధం. అంటే పర్వతాల గురించి అవ్వచ్చు, ఈ ప్రకృతి గురించి అవ్వచ్చు, స్త్రీ గురించి వర్ణించడం అవ్వచ్చు, ఇలా రకరకాల వర్ణనలన్నీ కూడా 18 రకాల వర్ణనలను చేరుస్తూ రాయాలి. ఈ పాఠ్యభాగం ప్రతిపద్య చమత్కార చనుడు చామకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది. ఆశ్వాసాలు ప్రథమ అంటే మొదటి, ఆశ్వాసంలోనిది అంటే లైక్ టాపిక్ లాగా. ప్రతిపద్య చమత్కార చనుడు ఎవరికి పేరు? చామకూర వెంకట కవికి పేరు. అంటే ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం, అందులో ఏదో ఒక స్పెషల్ పెట్టి ప్రతి పద్యాన్ని కూడా రచించినటువంటి కవి చామకూర వెంకట కవి. మరి ఎంత అందమైన పద్యాలను మనకి అందించినటువంటి చామకూర వెంకట కవి గురించి మనం మరి తెలుసుకోవాలి కదా. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. లక్ష్మణామాత్య పుత్రుడు. అంటే వీళ్ళ తండ్రి గారి పేరు లక్ష్మణామాత్య. ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయ భవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడు. అభినవ భోజరాజు బిరుదు అంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. అంటే ఈయన ఏ ఆస్థానంలో పనిచేశాడు? రఘునాథ నాయకుని ఆస్థానంలో పనిచేశాడు. ఈయన అభినవ భోజరాజు బిరుదాంకితుడు. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో అంటే మొట్టమొదటిగా సారంగధర కావ్యాన్ని రచించాడు. కానీ అది రాజుకి అంకితం చేయాల్సినంత గుణ విశేషాలు లేవు అని తనకు తానే అనుకొని తర్వాత సర్వ కావ్య గుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు. సర్వ కావ్య గుణ సంపన్నంగా ఇందా చెప్పుకున్నాం కదా. అంటే ఒకటి ఏదైనా రాయాలి అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ కలిపి రంగరించి ఒక కావ్యాన్ని రాశాడు. దాన్ని అతనికి ఇవ్వడం, అంకితం చేయడం జరిగింది. చామకూర వెంకట కవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితం ఇచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. ఇంతకు ముందు కవులు ఎప్పుడూ కూడా రాజులకి ఏదైనా విలువైనది ఉంటే రాజులకి
ఇచ్చి అంకితం చేసేవాళ్ళు. అందులో ఎంతో సంతోషం. మనం కూడా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంతో విలువైనది ఇవ్వాలని అనుకుంటాం కదా. మరి కవుల చేతుల్లో ఉండే విలువైనది ఏది? కలం కదా. కవి చాలా పేదవాడు అవ్వచ్చు, కానీ అతని కలంతో ఎన్నో సృష్టికి ప్రతి సృష్టిలు కూడా చేస్తూ రచనలు చేస్తూ ఉంటారు కదా. అంత విలువైన గ్రంథాన్ని అతనికి అంకితం ఇవ్వడం జరిగింది. మరి ప్రవేశిక అంటే ప్రవేశిక ద్వారా పాఠంలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రాచీన కాలం నుంచి రాముడు, హరిశ్చంద్రుడు, శివ చక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలన తత్పరులు వెలసిల్లిన పుణ్య భూమి మన దేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శాలుగా ఉన్నాయి. ఆదర్శం అంటే ఒక రోల్ మోడల్, అంటే వాళ్ళలాగా మనం జీవించాలి, వాళ్ళలాగా మనం బ్రతకాలి, అలా ఎందుకు ఉండాలి, సత్యాన్ని ఎందుకు పలకాలి, ఇచ్చిన మాటను ఎందుకు తప్పకూడదు అని మనలో కూడా ఒక మంచి స్వభావం గుండెల్లో నాటుకొని వాళ్ళ మార్గం ద్వారా మనం వెళ్ళాలి అనుకోవడమే ఆదర్శం. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. స్ఫూర్తినివ్వడం అంటే ఏంటి? వాళ్ళలో ఒక ప్రేరణ కలుగు చేయడం అన్నమాట. యథారాజా తథా ప్రజాః, రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకునేటందుకు ఈ పాఠం చదవండి. ఓకే, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. మరి ధర్మరాజు పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళ సోదరులు ఎలా ఉండేవాళ్ళు, మరి ధర్మరాజు అనే రాజు ప్రజలను ఎలా పరిపాలించాడు, తమ్ముళ్ళని ఎలా చూసుకున్నాడు, అతను వ్యక్తిగతంగా ఎలాంటి ఆజ్ఞలు పెట్టుకొని జీవించేవాడు, ఈ విషయాలన్నీ తెలియచేస్తూ రాసినటువంటి పద్యాలే ఈ పద్యాలు. మరి మొదటి 4 పద్యాలు ధర్మరాజు యొక్క గుణగణాలను వివరించాడు. చివరి 3 పద్యాలు అర్జునుని యొక్క పరాక్రమాన్ని వివరించాడు. కాబట్టి ఈ పాఠానికి చామకూరు వెంకట కవి శీర్షిగా ధర్మార్జునులు అని పెట్టడం జరిగింది. మరి సెక్షన్ 1 వచ్చే వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.